చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా ఉపాధ్యాయురాలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నేను చేస్తున్న వృత్తికి న్యాయం చేయాలి. నేను ఉన్న రోజులు ఈ స్కూల్లో టీచర్ ఫలాన్ని మనం ఎంత పోటీపడి ఈరోజు అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చేసి మనం పిల్లలను ముందు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనకు ఒక కోరిక ఉంది. దాంతోపాటు మీరు తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ ఉన్న టీచర్లు కూడా చాలా డెడికేటెడ్, అంటే మేము కూడా కష్టపడతాము పిల్లల గురించి అనే మనస్తత్వం ఉన్న మన టీచర్లు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కాబట్టి మీ అందరి సహకారం ఉండాలి. మరియు మనకు కావాల్సినది ఏది స్కూల్ డ్రెస్సులు యూనిఫాము, అదే వచ్చే సంవత్సరం మనము యూనిఫామ్ సపరేట్ ఇంకోటి కూడా కుట్టించేద్దాం పిల్లలకు. అది అంటే మనకి ఏంటంటే మనం ఒక్కరితోని కాదు, ఇది కొంతమంది దాతలు వచ్చి మనస్ఫూర్తిగా వాళ్ళ హృదయంతో అరే మన పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా మనం చేయాలి. ఇప్పుడు ఆ పిల్లలైనా మన పిల్లలైనా మీ పిల్లలైనా అంతా అని అనుకుని మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు మా స్నేహితుడు రాజేష్ గారు ఆయన కూడా ముందుకు వచ్చి మన స్కూల్లో ఏదైనా చేయాలని తపన పడ్డాడు. మా లాస్ట్ టైం ఒక 4-5 నెలల నుంచి అంటున్నాడు మేము ఏదైనా చేయాలి స్కూల్కి అని. ఈరోజు నిజంగా ఒక మంచి రోజు ఆయన మనస్ఫూర్తిగా వచ్చి ముందుకు వచ్చి ఈ బెల్ట్ కానీ, తర్వాత షూస్ కానీ, తర్వాత ఐడెంటిటీ కార్డ్స్ అంటే మన పిల్లోడి పేరు ఉంటుంది అక్కడ ఆ ప్లేట్ మీద. ఈ రకంగా ఈ 3 వస్తువులు ఆయన మన పిల్లలకు ధన్యవాదాలు రాజేష్ గారికి. ఇంకొక సమస్య మనకేముందంటే ప్రెస్ మిత్రులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇట్టి కార్యక్రమం మీ అందరూ తెలుసు, ఇయ్యాలా వద్దా పోవాలా, ఇస్తే ఏమనుకుంటారో ఇవ్వకపోతే ఎట్లుంటుందో అనే సంక్షోభంలో ఉంటారు. కాబట్టి మీరు అలాంటి మనసులో ఏం పెట్టుకోకుండా కాబట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు సార్ అన్నట్టు భవిష్యత్తులో వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి వాళ్ళు బాగా సంపాదించుకున్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే మా సంపాదనలోంచి మేము కొంత సమాజానికి ఉపయోగపడేటట్టు కార్యక్రమాలు వహిస్తున్న గౌరవనీయులు ఉపాధ్యాయులు మేడం గారికి, మరియు అలాగే అలవాలనే నాది నా పిల్లలని చాలా పెద్ద హృదయంతో, అంటే కొంతనే తెలుసు, ఈరోజు పూర్తిగా విన్నాను కాబట్టి పెద్దలు గౌరవనీయులు మాధవరెడ్డి గారికి, మరియు అలాగే మన ఉపాధ్యక్షులు అందరి కార్యక్రమ స్టేజ్ని అలంకరించిన పేరున పెద్దలకు, మరియు మా విలేకరుల తమ్ముళ్లకు, మరియు ఉపాధ్యాయులందరికీ, అల్వాల గ్రామ పేరెంట్స్ తల్లిదండ్రులందరికీ, మరియు మన వంట కార్యక్రమం చేస్తున్న వారికి చెప్తున్నాను మిత్రులారా. ఎందుకంటే నిజంగానే కొన్ని ఎట్లుంటాయంటే చాలా మంది ఉన్నారు, ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నా కొందరికి మాత్రమే ఆ హృదయాలు ఉంటాయి. మనం ఒక 10 రూపాయలు సంపాదిస్తున్నామంటే దాని దగ్గర ఒక 2 రూపాయలు ఖర్చు పెట్టాలనే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో ముఖ్యమైన వ్యక్తిగా నేను గౌరవనీయులు మాధవరెడ్డి గారిని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ వాళ్ళను కూడా చూస్తూ ముందుకెళ్తామని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. సో అన్నిటికన్నా అదృష్టం అలవాల పిల్లలు కూడా అదృష్టవంతులు. నేను నిజంగానే గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ స్కూల్ ఒకప్పుడు శిథిలంగా ఉన్న స్కూళ్ళు ఇలాంటి మందిరం లాగా, అంటే ఈరోజు చూస్తే కూడా ఎంత నీట్నెస్, ఇక్కడ ఉన్న వాతావరణం, పిల్లల క్రమశిక్షణ,
బాగుంది అంటే దీనికి అంతటి కారణం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానము, ఇక్కడ ఉన్న వాళ్ళ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరి ప్రోత్సాహం పిల్లలకు ఉంది కాబట్టి అందుకని నేను నిజంగానే అలవాలది మంచి స్కూలు. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు చిన్న పిల్లలు కాబట్టి ఇంకా మీకు అర్థం కావట్లేదు. కానీ దీనికి నేను ఒకటి ఏంటంటే మేడం గారు చెప్పారు, సార్ వాళ్ళ ఇంట్లో మేము సీసీ రోడ్డు శాంక్షన్ చేపిస్తున్నాం. మా కృష్ణయ్య గారు, నేను, హర్షద్, రాజన్ అందరం ఉన్నాం. అనుకోకుండా మాధవరెడ్డి సార్ నేను కలవాలనే ఉద్దేశంగా, నా ఉద్దేశం వేరే యాక్చువల్లీ. మాధవరెడ్డి సార్ దానికి పోయింది కూడా నేను వేరే ఉద్దేశంగా పోయినా. అలవాల స్కూల్ నుంచి కలవడానికి అప్పటికి ఏం తెలియదు. నాకు కాంట్రాక్ట్ ఉంది ఆల్రెడీ, సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది కాబట్టి సార్ చైర్మన్ ఇండస్ట్రీ అని తెలిసినాక చలో ఏదన్నా నాకు కూడా అవగాహన వెళ్ళాను. కానీ ఈ బట్టి ఏమంటారు పట్టు ఇరవని విక్రమార్కుడు చూడండి, ఆ ఉపాధ్యాయురాలు నాకు అక్కడ కలిసింది. మీ ప్రధాన ఉపాధ్యాయురాలు ఏదో అడుగుతుంది కదా, వదులుతుంది కదా అనుకున్నాను. ఇస్తానండి, ఎన్నో ఇస్తానండి, నేను కూడా మజాకున్నాను. దాని తర్వాత మెల్లమెల్లకు 6 నెలల తర్వాత మేడం గారు ఫోన్ చేశారు. 3 నెలలు అయింది అనుకుంటా గ్యాప్. సార్ మీరు అప్పుడేమో అన్నారు, నేను మర్చిపోయా, ఏదో అన్నారు సార్ కలిశాను, మర్చిపోయాను, అయిపోయింది. సో అవును కరెక్ట్ అన్నామని చెప్పి, చెప్పండి మేడం ఏం కావాలంటే, సార్ యూనిఫామ్ ఉంది, టాప్ టు బాటమ్ గవర్నమెంట్ ఇచ్చింది, యూనిఫామ్ ఉంది, సో దానికి సరిపోయే వస్తువులు లేవు సార్ అని చెప్పారు. ఏమేమి కావాలి మేడం అంటే, ఒక బెల్ట్ కావాలి, ఒక టై కావాలి, ఒక ఐడి కార్డు కావాలి, ఒక షూ జత కావాలి, దానితో పాటు సాక్స్ కావాలి. మంచి రిక్వైర్మెంట్. ఎంత మేడం? 113 మంది కావాలి. 50 మందికి 10 మంది అనుకొని ఇద్దాం లేండి మేడం. లేదు సార్ 113 మంది కావాలి. చలో రైట్ ఇద్దాం. మరి సార్ కూడా అప్పటికే నేను విన్నాను సార్ పేరు. చలో వారి మాధవరెడ్డి సార్ శిష్యునిగా నేను కూడా దీంట్లో భాగస్వాములు కావాలని ఎంత రీతి అంతా నేను మేడంకి ఇవ్వడం జరిగింది. ఇది ఏం రిక్వైర్మెంట్ ఉందో మేడం అవి టోటల్గా ఫుల్ ప్లస్ చేసుకోండి, దాంట్లో నో కాంప్రమైజ్. అది ఎంతన్నా కానీ నేను ఇచ్చే బాధ్యత, నేను బిజీ ఉన్న షెడ్యూల్, నా షెడ్యూల్ కూడా బిజీ ఉంది ఆల్రెడీ, అయినా కానీ నేను రాలేకపోయినా వాళ్ళకు ఏమన్నా ఫైనాన్షియల్గా ఉంటే మాత్రం నేను అక్కడ సిద్దిపేటలో డిస్ట్రిబ్యూట్ చేస్తాను మేడం, మీ రిక్వైర్మెంట్ అన్ని తీసుకోండి అని చెప్పాను. సో మేడం గారు ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ వరకు ఓకే. సో నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, దీంతో పాటు ఎవరైతే ముందు వరుసలో కూర్చున్న నా ముందున్న పేరెంట్స్, స్వామి గారు మీరు ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాలి, వెనుక కూర్చున్న తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. స్కూల్ ఎందుకు ఈ సెలెక్షన్ చేశామంటే, అల్వాలా స్కూల్ మంచి పేరుంది, టీచర్లు మంచి నైపుణ్యం గల, మంచి నాలెడ్జ్, ప్రతి టీచరు ఉపాధ్యాయులు ఎంతమంది స్టాఫ్ నాకు తెలియదు, కానీ దీన్ని బట్టి చూస్తే మంచిగా వీళ్ళను ఒక ఆదర్శవంతంగా ఒక మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఈరోజు ఉపాధ్యాయులు రావచ్చు, టైంపాస్ అయింది కదా, నాకు 8 గంటల డ్యూటీ ఉంది, నేను చెప్పినా వస్తుంది, నేను చెప్పకుండా సాలరీ వస్తుంది, ఏదో టైంపాస్ చేసి పోదాం అనుకునే టీచర్లు చాలామంది ఉన్నారు. రిక్వెస్ట్ చేస్తున్నా అలవాల పేరెంట్స్కు, ఇక్కడ ఏదైతే మేడం గారు టీచర్లు హోంవర్క్ ఇస్తున్నారో అది ఫుల్ ఫిల్అప్ అయిందా లేదా, మరి వాళ్ళు చూస్తున్న ఇంట్రెస్ట్ మనం చూపించినట్టయితే మన పిల్లలు ఎక్కడికో ఎదుగుతారు. ఇవాళ చంద్రమండలానికి వచ్చింది కూడా మన పిల్లలే. చిన్న ఏజ్ కాబట్టి వీళ్ళని ఎటు మలిసిన, ఎక్కడ మలిస్తే అక్కడ మలుచుకుంటారు. కాబట్టి వాళ్ళంతూ 8 గంటలు ఇక్కడ ఏదైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు. దాన్ని మీరు ఇంట్లో మీరెంత బిజీ ఉన్నా వీళ్ళ గురించి 1 గంట 2 గంటలు కేటాయించి ఖచ్చితంగా వీళ్ళతో పాటు ఉపాధ్యాయురాలతో పాటు మీరు కూడా చేసినట్టయితే మన పిల్లలు చాలా పెద్ద ఎత్తున ఎదిగి, మన కష్టపడేది ఎదిగి వాళ్ళకు చదువు మంచిగా రావాలి. ఇక్కడ 5 అయిపోయిన తర్వాత 6 నుంచి 10, 10 అయిపోయిన తర్వాత 11, 12, సో లాస్ట్ వాళ్ళకు ఒక ఉపాధి ఉద్యోగం కల్పించాలి, వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవాలి. అంటే బేసిక్ ఇప్పుడు ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే చాలా చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళు ఏది చెప్తే ఇక్కడ నుంచే వీళ్ళు స్టార్ట్ అవుతుంది లైఫ్, టీనేజ్. వీళ్ళు ఎక్కడ మలుస్తే అక్కడ మలుస్తారు. కాబట్టి మనమంటూ వీళ్ళని ఒక క్రమశిక్షణ పెట్టి చేస్తే 50% స్కూల్, 50% పేరెంట్సే.
తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకోవాలి. మనకి ఎంత బిజీ ఉన్నా, మనం ఇలా వ్యవసాయం చేసినా, సార్ ఇంత ముందుగా చెప్పారు, ఏదో వ్యవసాయం చేస్తే ఇలా పూటి అంటే తినడానికే నడుస్తుంది తప్ప ఇంకే మిగిలింది లేదు, మనం సంపాదించుకోలేదు. సో మనం ఆలోచించవలసింది ఏంటంటే మన కోట్ల రూపాయలు ముంగడ కూర్చున్నాయి కాబట్టి ఇదే మన కోటి రూపాయలు, ఇవే మన లక్షలు, ఇవే మన వేలు. వీళ్ళని గిట్ట తీర్చిదిద్ది వీళ్ళకు ఒక క్రమశిక్షణ పెట్టినట్టయితే వీళ్ళు రేపు ఉద్యోగం చేసి ఖచ్చితంగా మిమ్మల్ని రాస్తారని ఈ సందర్భంగా నేను వీళ్ళని ఆశీర్వదిస్తూ, మీ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా దీనికి ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి మీటింగ్ అటెండ్ కండి. మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ హైదరాబాద్ ప్రశంసా పత్రం, దాత సర్టిఫికేట్ శ్రీ మధ్యల రాజేశం గారు, అనంతరెడ్డి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు దత్తత తీసుకున్న ఎంపీపీఎస్ పాఠశాల అల్వాల గ్రామం, వెల్పట్టి మండలం, సిద్దిపేట జిల్లా విద్యార్థుల సంక్షేమం కోసం ముందుకు వచ్చి సహాయం అందిస్తున్న శ్రీ మధ్యల రాజేశం గారికి ఈ ప్రశంసా పత్రం అందజేయడం మా ట్రస్ట్కు ఎంతో ఆనందంగా ఉంది. పాఠశాల విద్యార్థులకు షూస్, బెల్టులు మరియు ఐడెంటిటీ కార్డులు అందజేయడానికి మీరు చూపిన ఔదార్యం, సేవాభావం మరియు విద్య పట్ల మీ నిబద్ధత అభినందనీయం. మీలాంటి దాతల సహకారం వల్ల విద్యార్థులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. మీ సహకారానికి మా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పాఠశాల తరఫున, మా స్టాఫ్ తరఫున, మా తల్లిదండ్రుల తరఫున మరొకసారి